విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్క్ వీసా జారీ చేయమని స్పష్టం చేసింది. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతుంది. వీరి నిర్లక్ష్యం అమెరికన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. వీరితో అమెరికన్ ట్రక్కర్ల జీవనోపాధికి గండి పడుతుంది అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని హైవే పై ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో రూబియో ఈ ప్రకటన చేశారు. విదేశీ ట్రక్ డ్రైవర్ పై ఆంక్షలకు ఉపక్రమించిన ట్రంప్ యంత్రాంగం డ్రైవర్లకు ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. రోడ్లపై సూచికలు చదవకపోవడం, ఇంగ్లీష్ లో మాట్లాడకపోవడం వల్లే అనేక ప్రమాదాలకు డ్రైవర్లు కారణమవుతున్నారని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేసిన ప్రభుత్వం ట్రక్ డ్రైవర్ల వీసాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు అమెరికాలో ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని స్వదేశాలకు తిప్పి పంపించేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు తాజాగా ప్రకటించింది.